విశాఖలో సిగరెట్స్ గన్స్ పట్టుకున్న పోలీసులు. నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అమ్ముతున్న ఇద్దరిని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 22 లక్షల రూపాయలు విలువ చేసే 723 సిగరెట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు నగర జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప తెలిపారు. ఒక్కొక్క సిగరెట్ సుమారు 3000 రూపాయల ధర ఉంటుందని, వీటిని వాడడం వల్ల లంగ్స్ చెడిపోతాయని ఆయన వెల్లడించారు. తుపాకులతో అనుమానంగా తిరుగుతున్న మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. సాయంత్రం వరకు చూసి ఆ తుపాకీను తన ట్రావెల్ ఆఫీస్లో ఎవరికీ తెలియకుండా ఉంచేటకు దాచి ఉంచినట్టు తెలియపరిచినారు. సో ఇక్కడ బేసికలీ ఏమంటే యాజ్ పర్ హిజ్ వర్షన్ ఇప్పుడు ప్రస్తుతంగా ఒక కునాల్ శ్రీవాత్సవ్ అనే వ్యక్తి సింగ్ భూమ్ ఆఫ్ జార్ఖండ్ నుంచి అనే వ్యక్తి ఈ శ్రీకృష్ణ ట్రావెల్స్ బెంగళూరు ట్రావెల్స్కి బస్ బుక్ చేసుకుని ట్రావెల్స్ ఆఫీస్ దగ్గర అనుమానాస్పదంగా తిరిగి ఆయన ప్రకారంగా ఎక్కువ తాగి ఉన్నాడని అనుమానాస్పదంగా చెక్ చేయగా ఆయన బ్యాగు వదిలేసి పారిపోయినట్టు, ఆ బ్యాగ్లో ఈ ఒక కంట్రీ మేడ్ పిస్టల్, ఇది దిస్ ఈజ్ మేక్ ఈజ్ 7.65 ఎస్ 7.65. ఇంకోటి దిస్ ఇస్ ద రివాల్వర్. సో ఈ రెండు రివాల్వర్ బోత్ ఆర్ ఇన్ వర్కింగ్ కండిషన్, అంటే రెండు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. దీంతో 2 లైవ్ రౌండ్స్ కూడా ఆ బ్యాగ్లోనే ఉందని స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఒక ఎంటీ క్యాట్రిజ్ కూడా. సో ఇక్కడ ఆయన దాచిపెట్టినట్టు పోలీసులకు చెప్పకుండా దాచిపెట్టింది కూడా నేరంగా పరిగణించి మేము ఈ వ్యక్తిని ఇప్పుడు కస్టడీ తీసుకున్నాము. సో ఈ కునాల్ శ్రీవాత్సవ్ అనే వ్యక్తి ఆచూకీ కోసం జార్ఖండ్కి మన టీం వెంటనే బయలుదేరి సో తదుపరి లీడ్స్ ప్రజెంట్లీ ఈస్ టెలింగ్ దట్ ఈజ్ ఒరిజిన్ ఆఫ్ జార్ఖండ్ అని ఆయన బస్ టికెట్ ద్వారా మనకు తెలిసింది. ఆ రెడ్ బస్లో బుక్ చేసిన అన్ని టికెట్ డీటెయిల్స్ అన్నీ తీసుకొస్తే కునాల్ శ్రీవాత్సవ్ సింగ్ భూమ్, ఆయన మొబైల్ ఫోన్ నెంబర్ కూడా అన్ని తదుపరి మనకి సమాచారం అన్నీ అందింది. కాబట్టి తదుపరి దర్యాప్తు భాగంగా ది సప్లై చైన్ ఫ్రమ్ జార్ఖండ్ వేర్ ఎక్స్పోజింగ్ దట్ నెట్వర్క్ ఆల్సో. లాస్ట్ ఇయర్ మార్చ్ 15th March 2023, ఆల్మోస్ట్ 1 year బ్యాక్. అవును, 1 year నుంచి ఆయన చెప్పారు. లేదు, ఫోటోలు ఉన్నాయి, మొబైల్ అయితే ఫోటో గిటో తీసుకున్నాడు. ఇప్పుడు తదుపరి దీన్ని పట్టుకొని ఎవరినైనా బెదిరించడమో లేదా అమ్మడానికి ఏమైనా ప్రయత్నం చేసినాడు. అవునండి, లేదు ఇది కూడా బ్యాగ్లో ఇలాగే ఉండేది కానీ అని కునాల్ శ్రీవాత్సవ్ దొరికితేనే మనకి ఐడియా వస్తుంది. సో బ్యాగ్లో ఎంటీ క్యాట్రిజ్ ఉంది. ఈయన మేనేజర్ వర్కింగ్ ఇన్ ట్రావెల్స్ ఏజెన్సీ, కృష్ణ ట్రావెల్స్లో మేనేజర్గా పనిచేస్తారు. ఇవన్నీ దేశీ తయారీ, కేంద్రంలోనే తయారవుతుంది. దానికి మన టాస్క్ ఫోర్స్ ఉంటుంది సిటీలో, టాస్క్ ఫోర్స్ సమాచారం సేకరిస్తూ ఉంటుంది. సో ఎవరి దగ్గర ఏమున్నాయని చూడడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాము సిటీలో. ఏమంటారు? అవునండి, ఇప్పుడు ఈయన సోషల్ మీడియాలో లేదు, ఆయన మొబైల్లో పోర్టల్ ఉంది, మొబైల్ ఫోన్లో పోర్టల్ దొరికింది. ఎక్కడ పెట్టాడండి? ఆఫీస్లోనే కబోర్డు దాచిపెట్టినాడు, ఆఫీస్లోనే 1 year నుంచి. ఒకసారి ప్రజెంటేషన్ చూస్తే మళ్ళీ డౌట్ అడగదు. ఒకసారి ఫ్యూ స్లైడ్స్ ఉన్నాయి, ప్రజెంటేషన్ రన్ చేయండి. ఈ సిగరెట్ గురించి ఉంది చూడండి. ఏ డివైస్ దట్ హ్యాస్ ద షేప్ ఆఫ్ ఎ సిగరెట్, సిగార్, పెన్ అండ్ డస్ నాట్ కంటైన్ టొబాకో. మీరు కొంచెం బోర్డ్ సైడ్ ఈ సిగరెట్ని వేఫ్ కూడా అంటారు, వేఫ్ పెన్స్, వేఫ్. It uses a battery to heat up a special liquid into an aerosol that users inhale. It's not just harmless water. And e-juice that fills the cartridges usually contains nicotine. So basically ఇక్కడ నికోటిన్ ఉంటుంది, దాన్ని e-juice అంటారు. సో ఆ పోర్షన్ ఇప్పుడు దీంట్లో ఒకటి చూపించండి. ఓపెన్ చేస్తే అందులో ఛార్జర్, ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ యూఎస్బితో ఛార్జర్ చేసుకునేది ఉంటుంది. సో ఇక్కడ ఏరోజాల్గా ఇది వస్తుంది.
ఇట్ హాస్ వేరియస్ షేప్స్ అండ్ సైజ్, కొన్ని ఆ రకాలు కూడా ఉంటాయి డిఫరెంట్. ఛార్జింగ్ చేశాను. సో వేరియస్ ఉంటాయి, మళ్ళీ కొన్ని పెన్ టైప్ ఉంటాయి, సిగార్ టైప్ ఉంటాయి. సో నెక్స్ట్ లైన్. సో దీంట్లో చెప్పినట్టు నికోటిన్ ఇస్ ద మెయిన్ సబ్స్టెన్స్ అండి, దట్ కాజెస్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద బ్రెయిన్, అడల్షన్ బ్రెయిన్. ప్రొపిలిన్ గ్లైకాల్ కూడా ఉంటుంది, గ్లైకాల్. అండ్ ఆల్సో ఇట్ ఇస్ కార్సినోజన్స్, క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉంటాయి. డైఎసిటైల్ విచ్ కాజెస్ ది పాప్కార్న్ లంగ్, డైఎథిలిన్ గ్లైకాల్. సో కొన్ని హెవీ మెటల్స్ లైక్ క్యాడ్మియం, బెంజిన్, ఇవి కూడా ఉంటాయి దీంట్లో కంపోజిషన్స్. నెక్స్ట్. సో టైప్స్ ఆఫ్ ఈ సిగరెట్స్ అక్కడ చూడండి. సొంత పార్టీ నేతలే నాపై కుట్ర చేశారు, ఎలిజా కీలక వ్యాఖ్యలు. వైఎస్ఆర్సీపీ చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో చేరిన తర్వాత వైసీపీ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీకి రాజీనామా చేశా, తన రాజీనామా లేఖను అధినేత జగన్ రెడ్డికి పంపించానని తెలిపారు. వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరానని అన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో స్థానిక రాజకీయాలు తట్టుకోలేకపోయానని అన్నారు. సొంత పార్టీ నేతలే తనపై కుట్ర పన్నారని చెప్పారు. తనను వైసీపీ నేతలు ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవలేదన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండానే రీజనల్ కోఆర్డినేటర్ సమావేశాలు పెట్టారని అన్నారు. ఈ విషయాన్ని చాలాసార్లు వైసీపీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. జగన్ నుంచి సరైన స్పందన లేదన్నారు. తన అవసరం పార్టీకి లేదేమోననిపించిందని, అందుకే వైసీపీని వీడానని తెలిపారు. కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల నేను అక్కడ ఎమడలేక పార్టీని వదిలిపెట్టి బయటకు రావటం జరిగింది. అక్కడ స్థానికంగా మరి కొంతమంది నా మీద కక్ష కట్టి అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని, అవమానపరచాలని, చాలా అంటే హేయమైన చర్యలకు పాల్పడ్డారు. అదేంటంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను ఉండగానే వేరొకరితోటి మరి శంకుస్థాపనలు, ఓపెనింగ్లు చేయటం, అలాగే శిలాఫలకం మీద ఉన్నటువంటి నా బొమ్మను కూడా రాయితోటి చెరిపేయడానికి మరి పాల్పడ్డారు. అలాగే శిలాఫలకం మీద ఉన్న పేరు కూడా తీసేశారు. మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ స్థానికులు కొంతమంది పెత్తందారులు, ఆ పెత్తందారులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు నేను పార్టీ అధిష్టానానికి తెలియజేశాను. చాలాసార్లు ప్రెస్లో మాట్లాడాను, మీడియాతో మాట్లాడాను. మరి ఈ రకంగా ఉంటే ఇబ్బంది కలుగుతుందని కూడా చెప్పాను. అయితే పార్టీ పెద్దలు ఎవరు కూడా మరి దాన్ని పట్టించుకోకుండా ఇంకా అదే కొనసాగుతూ ఉంది. అలాగే మరి మా పార్టీ అని అనుకుని నేను ఎంతో కష్టపడి నేను పనిచేశాను. నేను పార్టీని వీడకముందే రీజనల్ కోఆర్డినేటర్ గారు ఆయన చింతలపూడి నియోజకవర్గానికి రావటం, మరి అక్కడ మీటింగ్ జరపటం, నాకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవటం అనేది నాకు చాలా బాధను కలిగించింది. మరి ఇలాంటి ట్రూ సెక్యులరిజం పాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా నేను కులాల బేస్ మీద రాజకీయాలు జరగటం కానీ, మతాల బేస్ మీద రాజకీయం జరగటం కానీ నేను చూడలేదు. నేను రాజకీయాల్లో చూస్తా ఉన్నానంటే ఎంతకాలం నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నానో నాకు తెలుసు. సో ఇలాంటి ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలకి మరి రాబోయే కాలంలో మరి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందని చెప్పేసి నేను భావించి దీంట్లోకి రావడం జరిగింది. ఇందాక మీరు అన్నారు కుట్ర చేసినటువంటి వాళ్ళు ఎంపీ శ్రీధర్ కూడా ఉన్నారు. దానికి పేర్లు చెప్పడం ఎందుకు? ఆయన ఎంపీ సీట్ ఇవ్వలేదు కదా ఈసారి, ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా. దానికి పేర్లు చెప్పడం ఎందుకు? పేర్లు చెప్పడం ఎందుకు? మీ అందరికీ తెలుసు కదా. మీతో పాటు ఎంఎస్ బాబు గారు కూడా పుతలపట్టు నుంచి వచ్చినట్టు తెలిసింది, పార్టీలో చేరలేదు. అంటే ఈరోజు ఆయన రావటం అయితే జరిగింది కానీ బట్ జాయిన్ అవుతారా లేదనేది నేను ఎట్లా చెప్పగలను? అది ఖచ్చితంగా ఆయనే చెప్పాలి. షర్మిల గారిని మర్యాదపూర్వకంగా కలవడం కలిశారు ఆయన. జీవీఎంసీ 42వ వార్డు పరిధి రైల్వే న్యూ కాలనీ మసీదు లైన్లోని స్థానిక ముస్లిం సోదరులకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజులు పాల్గొన్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఏర్పాట్లు చేసిన
ఇఫ్తార్లో ముస్లింలకు వివిధ రకాల ఆహార పదార్థాలను వారి చేతుల మీదుగా అందజేశారు. రంజాన్ ఉపవాస దీక్షలు పురస్కరించుకొని ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర మహిళల యొక్క సామర్థ్యాన్ని ఈ దేశానికి తెలియజేసి వెనుకబడిన విజయనగరం జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్గా అనేక సేవలు అందించి ఆ జిల్లా ప్రగతి పదంలో నడిపించడంలో ప్రధాన భూమిక పోషించి 2 సార్లు పార్లమెంటు మెంబర్గా, ఒకసారి విజయనగరం నుంచి, ఒకసారి బొబ్బిలి పార్లమెంట్, 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా పనిచేసి ఈరోజు మెట్టినిల్లో రాజకీయంగా మెట్టినిన్న ప్రాంతాన్ని సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ప్రధాన భూమిక పోషించి ఈరోజు పుట్టినిల్లుకు వచ్చి మనందరూ ఆడబడుసుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి ఈరోజు మన కార్యక్రమాన్ని విచ్చేసినందుకు ఘన స్వాగతం పలుకుతూ, అదేవిధంగా పెద్దలు, గురుతుల్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ వడా చైర్మన్ గౌరవనీయ శ్రీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారికి, 53వ వార్డు కార్పొరేటర్ మైనార్టీ సీనియర్ నాయకులు బర్కత్ అలీబాయికి, అదేవిధంగా ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాంత కార్పొరేటర్ వదినమ్మ శ్రీ ఆల లీలావతి గారికి, సీనియర్ నాయకులు ఆల శ్రీనివాస్ గారికి, 55వ వార్డు కార్పొరేటర్ శశికేవి అండ్ సరిసికల్ గారికి, జిల్లా మైనార్టీ విభాగం నాయకులు కేవి బాబా గారికి, బిలాల్ గారికి, ఇక్కడ విచ్చేసిన వేదిక మీద ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సందర్భంగా నిజంగా చాలా సంతోషం. ఒక మంచి రంజాన్ పవిత్ర మాసం తర్వాత మేమందరం కూడా చెడుపై మంచి విజయం సాధించడానికి ఈరోజు ఎన్నికల సమరానికి ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా నాకు తెలిసి మహమ్మద్ ప్రవక్త చెప్పిన, నాకు నచ్చిన, నాకు ఇష్టమైన 2 అంశాలు. మహమ్మద్ ప్రవక్త చెప్పింది కులాల మధ్య, మతాల మధ్య, లేకపోతే వ్యక్తుల మధ్య ఈ సమాజంలో మానవత్వంలో సమానత్వం చూపించడానికి మహమ్మద్ ప్రవక్త దాంట్లో మనకు మనం నమాజ్ చేసేటప్పుడు చిన్న పెద్ద ధనిక భేదం లేకుండా అందరం కూడా భుజం కలిపి మనం నమాజ్ చేస్తాం. అది మహమ్మద్ ప్రవక్త సూచించిన దాంట్లో అతి ముఖ్యమైనది. అంటే సమానత్వం అనేది ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో చాలా అవసరం. అంటే అందరూ కూడా సమానంగా జీవించాలి, సమానత్వం ఉండాలి. రెండోది మహమ్మద్ ప్రవక్త చెప్పింది, మన ఇంట్లో మనం భోజనం చేసేటప్పుడు చుట్టుపక్కల అందరూ కూడా భోజనం చేశారా లేదా, అంటే మనతో పాటు అందరూ కూడా ఆకలితో అడమటించకుండా అందరూ కూడా భోజనం చేయాలి. అంటే అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరూ కూడా అన్ని రంగాల్లోని కూడా ముందుండాలనేది ఈ 2 విషయాల్లోనే కూడా మనకు సూచిస్తుంది. మన భారతదేశంలో కూడా ఈరోజు కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా హిందూ ముస్లిం బాయ్ అని మనందరం కూడా కలిసిమెలిసి ఒకరినొకరు గౌరవించుకుని ఒకరు ఎదుగుదలకు ఒకరు సహాయ సహకారాలు పడి ఈరోజు మనం భారతదేశంలో జీవిస్తున్నాం. కానీ సమకాలీన రాజకీయాల్లో కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం కొంతమంది వ్యక్తులు లేకపోతే కొన్ని శక్తులు స్వార్థపూరిత రాజకీయాల కోసం మన మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎందుకంటే మంది ఈనాటి బంధం కాదు. భారతదేశంలో ముస్లింలకు, హిందువులకు బాయ్ అనేది ఈనాటిది కాదు, ఇది అనాదిగా వస్తుంది. మనల్ని ఎవరు ఎలాంటి చేసినా ఎవరు కూడా విడదీయలేని బంధం. కాబట్టి అలాంటి శక్తులకి ఏ విధంగా సమాధానం చెప్పాలనేది మీ అందరికీ కూడా తెలిసిందే. ఏదేమైనా ఈరోజు చాలా సంతోషం. అతి పవిత్రమైన రంజాన్ అటువంటి రోజులు ప్రారంభమై చాలా ఉపవాసం అనే భక్తితో చేస్తున్న కార్యక్రమంలోని మా ముస్లిం సోదరులందరూ ఈరోజు ఆహ్వానాన్ని నాకు ఇచ్చినందుకు, మీతో పాటు పాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు పేరున వేదికనున్న ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ పేరు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ పెద్దలు డాక్టర్ రెహమాన్ గారు, వారు ఆధ్వర్యంలో, అలాగే ఫారూక్ గారు పెద్దలు, అలాగే ఇక్కడున్న కోప్షన్ గారు, ఇక్కడ షరీఫ్ గారు,
అలాగే పెద్దలందరూ పేరు పేరున హృదయపూర్వకంగా ఇక్కడ చేసిన వారందరికీ మా కార్పొరేట్ సోదరి మనులు ఇద్దరు ఉన్నారు, వారిద్దరికీ కూడాను, అలాగే నా ముందున్న సోదరులందరూ కూడాను, మా దగ్గర కూడా సోదరి మనులు ఉన్నారు, వారందరికీ నేను ఈరోజు నన్ను పిలిచారు. నాతో పాటు ఈరోజు మా కేకే రాజు గారు సోదరుడు రేపు రానున్న రోజుల్లో మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు. వారు ఈరోజు నన్ను ఎంపీగా నిలబడమని నాకు అవకాశం కల్పించారు. ఫస్ట్ టైము మరి ఒక మహిళకు అవకాశం ఇస్తూ మరి బీసీని మైనార్టీని ఎక్కడ కూడా పెద్ద తరహాలో ఈరోజు వారిని ఈరోజు సొసైటీకి బ్యాక్ బోన్ లాగా నిలబెట్టాలనే ఆలోచనతోనే మనందరికి కూడాను ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశంతో ఎంపీగా నేను నిలబడడానికి ఈరోజు మీ ముందుకి నన్ను పంపించారు. మిమ్మల్ని నేను ప్రత్యేకించి మీ సోదరిని, నా కన్నవారు మా తండ్రి గారు నివాసం ఉంటున్నది కూడా ఇక్కడే, నేను విశాఖపట్నం వాసవరాలని మీ ఆడబడుతుంది. నాకు మెట్టినీళ్ళు బొత్స సత్యనారాయణ గారు మీ అందరికీ తెలుసు. మరి మ్యారేజ్ అయిన తర్వాత మెట్టినీళ్ళు నాకు విజయనగరం, పుట్టినీళ్ళు విశాఖపట్నం. మత్స్య పరిశ్రమపై తీవ్ర ప్రభావం. విశాఖ నగరంలో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడిన నేపథ్యంలో మత్స్య పరిశ్రమకు సంబంధించి ఎగుమతులపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరాం తెలిపారు. ఫిషింగ్ హార్బర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ సంఘటన కారణంగా 20 ఏళ్ల క్రిందట కంటైనర్ టర్మినల్ నిర్మాణానికి భూమి ఇచ్చిన మత్స్యకారుల త్యాగానికి విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ప్రమాదకరమైన చర్యలకి మీరు కోరుకుంటున్నారని చెప్తా ఉన్నాను. దీంట్లో ఏదైతే సంజయ్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళని ఏ విధంగా అయితే పార్టీ చేశారో ఈసీటీపీఎల్ వాళ్ళని కూడా పార్టీ చేస్తేనే దీంట్లోని ఏవైతే ఇంతకు ముందర ఏమైనా జరుగుతున్నట్లయితే కూడా అవి కూడా బయటకు పడే అవకాశం ఉంది. దీన్ని పరిగణన తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎవరైతే ఎక్స్పోర్టర్ ఉన్నాడో ఇది మరి నార్కోటిక్స్ నిజంగా ఇప్పటికే ప్రిలిమినరీగా చాలా వరకు డ్రగ్స్ ఉన్నాయని చెప్పేది ప్రూవ్ అయింది. అంటే ఈ నార్కోటిక్స్ అనేది అంత వాల్యూమ్లోని ఇన్యాక్టివ్ డ్రై డీస్ట్ మైనార్టీ పత్రికా సమావేశానికి చేసిన మిత్రులందరికీ నమస్కారం. గత 3 రోజులుగా మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ పక్కన ఉన్నటువంటి విశాఖ కంటైనర్ టెర్మినల్లో దొరికినటువంటి ఒక కంటైనర్లో ఏదైతే డ్రై లీస్ట్ ఇన్యాక్టివ్ డ్రై లీస్ట్లో కలిపి నార్కోటిక్స్ అంటే మాదక ద్రవ్యాలు దాదాపుగా 25,000 కేజీలు మాదక ద్రవ్యాలు పట్టుకోవడం అనేది మన భారతదేశ వ్యాప్తంగా సంచలనమైన విషయం మీ అందరికీ తెలుసు. దీని మీద ఒక సర్వియా ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ ఇవి దిగుమతి చేసుకోవడం వల్ల ఇదంతా కూడా మత్స్య పరిశ్రమ పైన పడేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలియజేయడానికి చింతిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే మత్స్యకారుల ఉపాధి లేక వంశలించినటువంటి పరిస్థితుల్లో ఈ ఎక్స్పోర్ట్స్ అనేది మరి మన భారతదేశం అంతా కూడా సంవత్సరం అంతా కన్జ్యూమ్ చేసినా సరే 150 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలోని ఇన్యాక్టివ్ డ్రై లీస్ట్ మన భారతదేశానికి అంత అవసరం లేదు. ఆక్వాకల్చర్లో కూడా దీన్ని చాలా తక్కువ పరిమాణంలో వాడతారు. ఫర్మెంటేషన్ కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు. అది కూడా ఫీడ్ తయారు చేసేటప్పుడు మాత్రం వాడతారు. దాని ద్వారా కూడా పర్సెంటేజ్ ఎక్కువ. ఈ నార్కోటిక్స్ అనేవి ఏ విధంగా పనిచేసే పరిస్థితి అంటే మన దేశ భవిష్యత్తుకి ఏ విధంగా ఇవి అంత ప్రమాదకరం తెలియజేయడం కోసమో ఈ ప్రశ్న. ఎందుకంటే ఈ నార్కోటిక్స్ కలిపినటువంటి డ్రై లీస్ట్ని వీళ్ళు మిగతా వాటికి యూజ్ చేసినట్లయితే జనరల్గా ఇవన్నీ కూడా బేకరీస్లోని అదేవిధంగా చాక్లెట్స్ తయారీలోని వాటిలోని ఫర్మెంటేషన్ కోసం వాటి కోసం ఉపయోగిస్తూ ఉంటారు. సో దీనిని మన పిల్లలు తినేటప్పుడు వాళ్ళ తాలూకా భవిష్యత్తు అంటే వాళ్ళు కూడా డ్రగ్ అడిక్షన్ అయిపోయే పరిస్థితి ఉంది. సో దీన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంత వాల్యూమ్లోని ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ ఎందుకు తీసుకుని వచ్చారు అనే దాని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది.
కొండవాలు ప్రాంత ప్రజలకు అండగా ఉంటా 48వ వార్డ్ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశం. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి కొండవాలు ప్రాంతాన్ని దత్తత తీసుకోవడంతో పాటుగా కొండవాలు ప్రాంతాలు అభివృద్ధిపై చర్యలు తీసుకుని ఆయా ప్రాంత ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను. జీవీఎంసీ 48వ వార్డ్ ఏఎస్ఆర్ నగర్ సామాజిక భవనంలో వార్డు పార్టీ శ్రేణులతో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో మురికివాడల అభివృద్ధి చెందడంతో పాటుగా కొండవాలు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ చూపారు. రానున్న ఎన్నికల్లో మరోసారి విజయకేతనం ఎగురవేసి రెట్టింపు ఉత్సాహంతో తిరిగి ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తాము. ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ వార్డు వారీగా కార్యకర్తలను సమన్వయపరుస్తూ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నా గెలుపుకు వార్డు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇక్కడ మాజీ శాసనసభ్యులు చిచ్చి చర్చ విశాఖపట్నం పరిపాలనా రాజధాని ఈ ప్రాంత ప్రజల ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రయత్నించి ఓడిపోతామని భయంతో చిత్తుగా ఓడిపోతామని భయంతో ఈరోజు విష్ణుకుమార్ రాజు నా పేద దుర్మార్గంగా కుట్రలు కుతంత్రాలతో వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ లో ఆపిన దానికి నేనే నాయకత్వం వహించాను. నేను దానికి ఒప్పుకున్నా. ఎందుకు ఆపే ఎయిర్పోర్ట్ లో విశాఖపట్నానికి ఇచ్చేసి పరిపాలనా దానికి వ్యతిరేకం అన్నప్పుడు మనం ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల అభిమానానికి ఆత్మగౌరవాన్ని చాటే విధంగా మన ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ ఆ రోజు చంద్రబాబు నాయుడు యొక్క స్టాండ్ని తెలియజేయమన్నాం. మీరు ఉత్తరాంధ్ర ప్రాంతానికి అభివృద్ధికి అనుకూలమా కాదా అని ఆ రోజు నిలవరించి. అంతే తప్ప మేము రౌడీజం చేయలేదే. పవన్ కళ్యాణ్ గారు జనసేన వారి వచ్చినప్పుడు ఈ పోర్టు భూములు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మా పరిపాలన దాన్ని మీరు అనుకూలమని చెప్పి ఈ ప్రాంతంలో పర్యటించమని మేము న్యాయబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలియజేశాం. దాన్ని ఈయన టికెట్ కన్ఫర్మేషన్ కోసం ఈరోజు చంద్రబాబు నాయుడికి మెప్పు కోసం, పవన్ కళ్యాణ్ గారి మెప్పు కోసం ఏదో కుట్రలు కుతంత్రాలు చేసి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది, మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం. బీజేపీ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ రాకుండా ఓడించి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం. బీజేపీ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ రాకుండా ఓడించి మన షిప్ యార్డ్ ప్రైవేటీకరణ మేము వ్యతిరేకం అని మంచి నిర్ణయాన్ని తెలియజేసే అవకాశం మనందరికీ కూడా వచ్చింది. కాబట్టి బీజేపీ పార్టీ అభ్యర్థిని మనం డిపాజిట్లు రాకుండా కూడా ఓడించి మనం ఈ రోజు ఈ ప్రాంతానికి అభిమానాన్ని ఆత్మగౌరవాన్ని చాటుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ మీకు మాటిస్తున్నాను, ఈరోజు మీ అందరి ఆదరాభిమానాలతోనే మీ అందరి సహాయ సహకారాలతోనే 4.5 సంవత్సరాలకి ఇవన్నీ కూడా చేయగలిగాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తప్పకుండా మనందరం కూడా కలిసి మీ అందరి ఆశీస్సులతో మీ అందరి సహాయ సహకారాలతో రాబో రోజుల్లో ఈ మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చి మన నియోజకవర్గానికి తలమానికంగా అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే ఈ రోజు ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితుల్లో మనం తీసుకొచ్చిన పెట్టుబడుల వల్ల లైటింగ్ కాంట్రాక్టులు చేసే వాళ్ళు కానీ, ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు కానీ, ఫోటో స్టూడియో వాళ్ళు కానీ, క్యాటరింగ్ కానీ, హోటల్ మీద అందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చట్టం తీసుకొచ్చారు 75% స్థానికులకు ఇవ్వాలని. కాబట్టి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరికీ కూడా పేరున నన్ను సపోర్ట్ చేయడానికి ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా నేను శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అభిమానంతో ఒక నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా ఈ నియోజకవర్గానికి నిజాయితీగా నిబద్ధతతో సిద్ధశుద్ధితో సేవ చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్, జై జగన్.